ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి శ్రీధర్బాబు. సీఎం రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డికి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి లబ్దిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఒక బాధ్యత గల వ్యక్తి శాసనసభ్యుడిగా ఉండి ఆ విధమైన మాటలు మాట్లాడటం సరికాదు, ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంటది. దాన్ని మరి యువకుడైన గౌరవ శాసనసభ్యుడు వెంటనే మాటలు వాపసు తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. మంత్రుల ఫోన్లు కూడా ట్రాపింగ్ ఎవరన్నారు? టీఆర్ఎస్ వాళ్ళు అంటుంటారు, ఏదంటే అది మాట్లాడతారు, అది నోటుకు వచ్చినట్టు ఏదంటే అది మాట్లాడతారు. వాళ్ళపైన మేము జవాబు చెప్పమంటే అది లేనిది సృష్టించే ఈ రోజు వారి పరిస్థితి ఆ విధంగా అయింది. మాకు స్పష్టంగా ప్రజలపైన నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్గ మా మిత్రులు కానీ సోదరులు కానీ సోదరులు అందరూ కూడా ఒక యునైటెడ్ ఎఫర్ట్ చేస్తా ఉన్నాం. ఈరోజు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, సంబంధించి ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో పోతా ఉన్నాం. ఇవన్నీ చేసే టైం కూడా లేదు మాకు. ఒక బాధ్యత గల వ్యక్తి శాసనసభ్యుడిగా ఉండి ఆ విధమైన మాటలు మాట్లాడటం సరికాదు, ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంటది. దాన్ని మరి యువకుడైన గౌరవ శాసనసభ్యుడు వెంటనే మాటలు వాపసు తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. మంత్రుల ఫోన్లు కూడా ట్రాపింగ్